హాయ్ అండి. నేను మీ అనూపల్ నాటి. సంక్రాంతి అయితే వస్తుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు పిండి వంటలు స్టార్ట్ చేస్తాము. అందులో ముఖ్యంగా అరిసెలు ఎక్కువగా చేస్తూ ఉంటాము సంక్రాంతికి. ఈ సంక్రాంతికి అయితే ఈ అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాము. ఈజీగా చేతగాని వాళ్ళు కూడా, పాకం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. బియ్యం అయితే ముందు రోజే నానబెట్టుకోవాలి. కడిగి ఒకసారి నానబెట్టుకోవాలి. కేజీకి 2.5 కేజీ బియ్యం నానబోసుకుంటే మంచిది. పిండి ఒకరొంత మిగిలినా పర్వాలేదు. పాకం పట్టుకునే గిన్నె అయితే కొంచెం పెద్దదిగానే ఉండాలి. ఎందుకంటే మనం పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, అనువుగా ఉంటుంది. ఇప్పుడు గిన్నెను అయితే పెట్టుకొని అందులో కేజీ బెల్లంకి 1/2 లీటర్ నీళ్లు పోసుకొని బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగాక మనం దంచి పెట్టుకున్న బెల్లం అంతా దాంట్లో వేసుకొని బాగా ఉడకనివ్వాలి పాకం పడేదాకా. పాకం చూడడానికి ఒక స్టీల్ ప్లేట్లో అయితే నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఉడుకుతున్నంతసేపు కొంచెం కొంచెం పాకాన్ని అందులో వేసుకొని చూసుకుంటూ ఉండాలి. ప్లేట్లో చూపించిన విధంగా వస్తే సరిపోతుంది పాకం, అంతే. పాకం కొంచెం ఉండలాగా రాగానే పాకం దించి కింద పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు మళ్ళీ పొయ్యి మీద ఉంచకూడదు. కింద దించి పెట్టుకున్న వెంటనే ఇంకా పిండి పోసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి పిండి బాగా కలిసేదాకా. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. పాకం పిండి అయితే రెడీ అయిపోయింది. మనం తెడ్డుని పైకి ఎత్తినప్పుడు పిండి కొంచెం ఒక్కరంత జారితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అరిసెలు ఒక్కొక్కటి ఒత్తుకొని అందులో వేసుకుంటూ ఉండాలి. ఇది మనం మామూలు గ్యాస్ స్టవ్ మీద అయితే రాదు. కొంచెం పెద్ద పొయ్యి తీసుకొని ఆ పొయ్యి మీద పెట్టుకొని చేసుకోవాలి. అరిసెలు చేసేటప్పుడు కొంచెం 2-3 ఉండాలి. అప్పుడైతేనే మంచిగా వస్తాయి, లేకపోతే ఒక్కర్లు అయితే చేయలేరు. ఇలా అరిసెలు కాలాక అరిసెలు ఒత్తుకునే చెక్క మీద పెట్టి మధ్యలో పెట్టి బాగా వత్తాలి. అప్పుడైతే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఆయిల్ ఎక్కువ ఉండదు. అప్పుడు దాన్ని తీసి పళ్ళెంలో ఆరబెట్టేసుకోవాలి. ఊర్లో అయితే గడ్డి తీసుకొని గడ్డి మీద ఆరబెట్టుకునే వాళ్ళమి. ఇప్పుడు టౌన్లలో అంత గడ్డి మనకి దొరకదు కదా. అలాంటప్పుడు ఇలా పళ్ళాల్లోనూ లేదా బియ్యం గోతాములు ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకొని వాటిని మీద ఆరబెట్టుకోవచ్చు. అరిసెల పిండి మనం ఆడించడానికి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి కడిగి బాగా వడపోసి అప్పుడు తీసుకెళ్ళాలి. కొంచెం నెమ్ముగానే ఉండాలి బియ్యం అయితే. పిండి ఆడించే వాళ్ళకి చెప్పాలి కొంచెం మెత్తగా ఆడించమని పిండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు అయితే రెడీ. వీటిని అరిసెలు, అత్తిరసాలు, నిప్పట్లు అన్నీ అంటారు. వీటిలో కొంచెం ఉట్టిపప్పు, పెసరపప్పు ఉంటుంది కదా, అది ఉడకబెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.